హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మనకు ప్రభుత్వ కాలేజ్ నుంచి ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది, పోయింది అని కూడా చాలా మందికి తెలియదు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువుంటది. అసలు ఎందుకు కాంపిటీషన్ తక్కువుంటదనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో 4-5 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలనైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన 10వ తరగతి అర్హత ఉన్న ఎవ్వరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అవుతే 36,000 నుంచి 45,000 వరకైతే మంత్లీ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా ఎలా క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఏంటి ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయట్లేదు. నేను చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. దానికోసమైనా ఒక చిన్న లైక్ చేయండి. 2024లో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీళ్ళైతే వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌ని కూడా జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు డైరెక్ట్‌గా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అందరూ ఎలిజిబుల్ అయ్యే విధంగా లాబొరేటరీ అసిస్టెంట్ అటెండెంట్ ఉద్యోగాలనైతే రిక్రూట్ చేస్తున్నారు. 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పే లెవెల్ 1లో భాగంగా 36,000 నుంచి 45,000 వరకైతే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్ట్రాగా ఇంకా ఏ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెండ్స్ కేవలం 10th క్లాస్ అర్హతతో ఉన్న ఉద్యోగాలు కాదు, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ చేస్తున్నారు. 10వ తరగతితో పాటు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు పే లెవెల్ 1లో భాగంగా 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. వాటితో పాటు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 27 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రతి ఉద్యోగానికి సంబంధించి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సైన్స్ చేసిన వాళ్ళు, అంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 30 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గార్గి కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్. సో ఏంటన్నా ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి వర్క్ చేయాలంటే ఒకటి ఆలోచించండి, ఇలాంటి ఉద్యోగాలకు తెలుగు వాళ్ళు చాలా ఫాస్ట్‌గా సెలెక్ట్ అవుతారు. మనం కొంచెం రిస్క్ చేసి దూరమైనా పర్లేదు ఉద్యోగం చేయాలని ఫిక్స్ అయితే సరిపోతది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. సో మనకు అప్లికేషన్ చేసుకోవడానికి 25th జనవరి 2024 వరకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు మీరు gargicollege.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి టోటల్‌గా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసరికి 23. ఇందులో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీలో 1, జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, లైబ్రరీ అటెండెంట్ 3 ఉన్నాయి. అదేవిధంగా అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా 15 ల్యాబొరేటరీ అటెండెంట్ 10th క్లాస్ జాబ్స్ అయితే మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 15 ఉద్యోగాలు అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 10th క్లాస్ అర్హతతో రావడం అనేది చాలా రేర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి gargicollege.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. మీకు 10th క్లాస్‌తో పాటు ఒకవేళ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, ఇంకొక పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సెపరేట్ అప్లికేషన్ చేసుకోవాలి. ల్యాబొరేటరీ అటెండెంట్‌కి అప్లికేషన్ చేసుకోవాలంటే దానికి సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకోవాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ లైబ్రరీ అసిస్టెంట్‌కి సెపరేట్‌గా అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోండి. సో వీటికి కంప్లీట్‌గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు సీబీటీ గానీ అండ్ ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్ గానీ ఉంటుంది. ఓకేనా? ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మేము ప్రిపేర్ అవుతాము. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మనకు విజన్ అప్డేట్ అని స్టార్టప్ ఉంది. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది. ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మనకు జాబ్స్ అకాడమీ అని సెపరేట్‌గా మీకు ట్యాబ్ అనేది ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్స్ అనేవి కూడా చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో డిజైన్ చేస్తున్నాము. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ 5,000 వరకు మనకు డౌన్లోడ్స్ జాబ్స్ అకాడమీలో అయినట్లయితే నేను మీకు ఫ్రీగా కోర్స్ అనేవి
ప్రొవైడ్ చేస్తాను. సో, అప్లికేషన్ ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేడానికి అన్‌రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ₹1000 ఆన్‌లైన్‌లో ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹500 పే చేయాలి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹1 కూడా ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు మనకు హైలో ఉంది కాబట్టే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఈ ఉద్యోగాలకు ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మనకు గార్గి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది ఇది. ఓకేనా? సో, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇది. సో, మీరు ఇక్కడ నుంచే ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. సో, మనకు గార్గి కాలేజ్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ నుంచి మీరు మాత్రమే ఓపెన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారు. అఫీషియల్ లింక్ అనేది వెతకడం కోసం. ఓకేనా? సో, ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నుండి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అండి. ఓకేనా? మీ ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. ఓకేనా? ఏ ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకేనా? సో, మీ దాంతోపాటు రిజిస్టర్ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఏంటనేది మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైబ్రరీ అటెండెంట్‌కి అప్లై చేస్తాను అనుకోండి. లైబ్రరీ అటెండెంట్‌కి అప్లై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ అవుతుంది. ఓకేనా? సో, రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేయాల్సి అంటే మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్‌లో రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్. ఓకేనా? ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా! సో, లైబ్రరీ అసిస్టెంట్. కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్. బేసిక్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడి నుంచి, మీ క్యాస్ట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, కరెస్పాండెంట్ అడ్రస్ ఏంటి, మీరు పీహెచ్ క్యాండిడేటా, ఉమెన్ క్యాండిడేటా అండ్ ఏ స్టేట్ నుండి అని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. వాటితో పాటు మీ ఎస్ఎస్‌సి మెమో, లైబ్రరీ వాళ్ళకైతే లైబ్రరీ మెమో అండ్ క్యాస్ట్ అండ్ ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, స్పెషల్ కోటా ఉంటే స్పెషల్ కోటా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా. సో, ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేయాల్సి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఎవరైతే ఆన్‌లైన్‌లో కంప్లీట్‌గా అప్లికేషన్ చేస్తారో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసిన వాటిని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతది. ఓకేనా? సో, దానికి సంబంధించి మీరు అఫీషియల్‌గా గార్గి కాలేజ్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. సో, ఒకవేళ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి చాలామంది తెలుగు స్టూడెంట్స్ అనేవి ఒకవేళ అప్లికేషన్ చేసినట్లయితే నేను ఫాలో అప్‌లో పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతది. ఫ్రెండ్స్, ఇలాంటి ఉద్యోగాలకు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మీరు ఉద్యోగం సాధించడానికైతే అవకాశం అనేది ఏర్పడతది. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలకు ఫీజ్ ఎక్కువ ఉంటది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటది. ఢిల్లీకెళ్ళి రాయాలిరా బాబు అనుకోని చాలామంది అనుకుంటారు. సో, కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉన్న ఉద్యోగాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు ఈజీగా సాధించవచ్చు. మీకు 3-4 నెలల్లో ఈ ఉద్యోగంలో అయితే మీరు సెట్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటది. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో పనిచేస్తే మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ రావచ్చు. చాలా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీరు ఢిల్లీ లాంటి అక్కడ ప్రాంతంలో చదువుకున్నప్పుడు మీరు ఒకవేళ సివిల్స్ రేంజ్ లాంటి వాటి కూడా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఒకవేళ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.